భక్తులకు ఏ ఇబ్బంది రానివ్వకుండా అరసవల్లి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. ఇక ఈ నెల 16వ తేదీన జరగనున్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి రథసప్తమి వేడుక ఆహ్వాన పత్రికను రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అరసవల్లి దేవాలయంలో శనివారం ఆవిష్కరించారు. తొలుత మంత్రి ధర్మాన స్వామిని దర్శించుకున్నారు. అనంతరం వేద ఆశీర్వచనం అందుకున్నారు. ఇక ప్రతి ఏటా మాదిరిగానే ఉత్సవాలలో పాల్గొనే భక్తులు దేవస్థానం అధికారులు విధించే నియమ నిబంధనలు తప్పక పాటించాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు. అప్పుడే వేడుకలలో తప్పులు జరిగేందుకు ఆస్కారం ఉండదని అన్నారు. ఇక గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ వేడుకలు నిర్వహించాలని ఆదేశించారు. దేశం నలుమూలల నుంచి రథసప్తమికి ఇక్కడికి వస్తారని, వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సంబంధిత ఆలయ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఆలయ అధికారులు, ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు ఉన్నారు. కొద్దిగా అలాగే నారాజు వెనక్కి వచ్చి ఈరోజు మన శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో వచ్చేసిన ఆహ్వాన పత్రికను, గౌడ పత్రికను ఆవిష్కరించడానికి విచ్చేసినటువంటి మన ప్రీతమ నాయకులు, గౌరవనీయులు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ ధర్మాన ప్రసాదరావు గారి చేతుల మీదుగా ఈరోజు ఇక్కడ పాలక మండలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇప్పుడు కార్యక్రమం ప్రారంభం.